ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక మంగళవారం రోజు మనమందరూ కలిసి చాలా రోజుల తర్వాత మనం ఈ విధంగా కూర్చొని దేవుని మాటల్ని నేర్చుకోవటానికి ఆసక్తిని అనేది మనకి చాలా అవసరం. దేవుని మాటలపైన ఆసక్తి ఏమిటి? మనిషికి బూస్ట్ ఎలాగైతే అవసరమో ఎనర్జీ కోసం, మనిషికి వీక్నెస్గా ఉన్నప్పుడు ఒక బూస్ట్ ఎలాగైతే అవసరమో, ఆధ్యాత్మిక జీవితంలో వెనకపడిపోతున్నాం అనుకోండి, రోజు రోజుకి ఆత్మీయంగా వెనకపడిపోతున్నాం, విశ్వాసములో వెనకపడిపోతున్నాం, భక్తిలో వెనకపడిపోతున్నాం. అన్ని రకాలుగా వెనకపడిపోతున్నప్పుడు ఆ విషయాలన్నిటిని కూడా నింపి ముందుకు తీసుకొచ్చేదే దేవుని వాక్యం. ఎందుకంటే ఈ వాక్యము మనల్ని ఏ స్థితిలో నుండైనా బయటికి తీసుకొస్తుంది. ఏ స్థితిలో నుండైనా, సమస్యల్లో నుంచైనా, ఇబ్బందుల్లో నుంచైనా, ప్రమాదములో నుంచైనా, ఏ విధముగా ఉన్నప్పుడు కూడా మనల్ని వాక్యం ఏం చేస్తుంది? బయటికి తీసుకొస్తుంది. వాక్యం ఎలాంటిదంటే నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు గాలం లాంటిది పైకి తీయటానికి. సమస్యల్లో మునిగిపోతున్నప్పుడు ఇది ఒక మంచి మందు లాంటిది, ఇది బయటికి తీసుకురావటానికి, బయటికి నడిపించటానికి. ఇలాంటి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా నమ్మురు వేస్తూనే ఉండాలి. బైబిల్లో మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని విషయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే అసలు మనం ఇంకా లోతుల్లోకి అడుగు వేయలేదు. అడుగు వేస్తేనే మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, అందులో కొన్ని అర్థమయ్యేవి కూడా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఈజీగా అర్థమయ్యే వాటిని అర్థం చేసుకొని మనం ఏం చేస్తామంటే అంతా అర్థమైందన్న ఫీలింగ్తో ఉండిపోతాం. ఈజీగా అర్థమయ్యే వాటిని అర్థం చేసుకుంటాం. ఇకపోతే మనకి ఎక్కువగా ఏ ఏజ్లో బైబిల్ అందాలో ఆ ఏజ్లో మనం ఏం చేస్తామంటే బైబిల్ని పట్టించుకోకుండా లోక సంబంధమైన వాటి కోసం పట్టించుకున్నప్పుడు ఏ ఏజ్లో అందాలో ఆ ఏజ్లో అందలేకపోతుంది బైబిల్. మనకి సరి అయిన ఏజ్లో మనకు బైబిల్ అందాలి. ఏ ఏజ్లో అందాలి అంటే బైబిల్ యవన ప్రాయంలో ఎక్కువగా అందాలి. ఎందుకంటే బాలదశలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉండవు, వృద్ధాప్యములో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉండవు, కానీ యవన దశలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అదే టైంలో, అదే ఏజ్లో మనకి ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యము మనకు అందుతున్నప్పుడు లోకములో పడిపోయే అవకాశాలు మనకి చాలా తక్కువగా ఉంటాయి. ఏ విషయంలోనైనా మీరు కానివ్వండి, లోక విషయంలో కానివ్వండి, లోకములో ఉంటున్న అలవాటుల విషయంలో కానివ్వండి, పడిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే వాక్యం పైన ఆసక్తి కలిగి మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాక్యాన్ని ఆసక్తితో మనం వినలేదనుకోండి, దాన్ని ఆసక్తితో మనం పట్టించుకోలేదనుకోండి, వాక్యాన్ని మనం తిరస్కరించామనుకోండి, అది వాక్యానికి ఏం ప్రమాదం కాదు, మనకే ప్రమాదం. అంటే ఏ ఏజ్లో వినాలో ఆ ఏజ్లో వినకపోతే తర్వాత భవిష్యత్తులో మనం ఏం కోల్పోతామంటే ప్రియులారా, ఒక పెద్ద ఒక తీర్పు అనేది కోల్పోతాం మనం. ఏ ఏజ్లో దేవుని మాటలు వినాలి, ఏ టైంలో వినాలో ఆ టైంలో వినలేదనుకోండి, తర్వాత వినాలనుకున్నప్పుడు మనకి ఛాన్స్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఈరోజు మనం యవనంలో ఉన్నాం, యవన దశలో ఉన్నాం, అన్ని రకాలుగా చేయగలుగుతున్నాం, వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. అంటే ఏ ఏజ్నైతే దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలో, ఏ వయసునైతే దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టాలో ఆ వయసుని మొత్తానికి లోకములో గడిపేస్తాం. పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చుంటాం.
అలా ఉంటే దేవుడికి కూడా నచ్చదు. అందుకే బైబిల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మాటలు మనకి సపోర్ట్గా ఉంటాయి. ఆ మాటలు ఎలా ఉంటాయంటే సపోర్ట్గా ఉంటాయి. ఎక్కువ శాతం బైబిల్ చదవటం కానీ, బైబిల్ నేర్చుకోవటం కానీ, వీలైనంత మట్టుకు వాక్యాన్ని చెప్పటానికి కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకి సపోర్ట్గా ఉంటాయి. సపోర్ట్గా ముసలి వాళ్ళకి ఒక కర్ర సపోర్ట్ ఎలాగైతే ఉంటుందో, ఈ యవ్వన కాలములో పడిపోకుండా మనకి వాక్యము సపోర్ట్గా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం వాక్యములో మనము నిలబడటానికి ప్రయత్నం చేయాలి. వాక్యములో ఓకే. బైబిల్లో వెళ్ళి ఒక సందర్భాన్ని మనము చక్కగా బైబిల్లోంచి మనం ధ్యానించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము ఒక మంచి మాటని చదువుకొని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట ఎటు చక్కగా మాట ఇక్కడ మనకు రాయబడింది ఏంటి అంటే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయు పాపముతో సమానము అనుంది బైబిల్లో. ఏంటంట? తిరుగుబాటు చెయ్యుట, రెండవది సోదె చెప్పుట. తిరుగుబాటు చెయ్యుట, రెండవది సోదె చెప్పుట. ఈ రెండు కూడా జనాలలో జరుగుతూనే ఉంటాయి. ఒకటి తిరుగుబాటు, రెండవది శోధ చెప్పుట. శోధ ఎవరు చెప్తారు చెప్పండి? శోధ ఎవరు చెప్తారంటే మనమే చెప్తాం. ఏంటి, మనం ఏదైనా పని అప్పగించామనుకోండి, ఆ పని కాలేదనుకోండి, వాడు ఏం చెప్తాడు? శోధ చెప్తాడు. ఎందుకు కాలేదు ఆ పని అంటే, ఎందుకు కాలేదంటే ఇంక చాలు చేస్తాడు. ఎందుకు కాలేదంటే, నేను వెళ్ళాను, అక్కడ ట్రైన్ అయినా మిస్ అయి ఉంటుంది, లేకపోతే వాడు ఆఫీస్లో వాడైనా ఉండడు. అంటే ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఏదైనా సంఘానికి రావటం కానివ్వండి, ఓకే, సువార్త సభలకు వెళ్ళటం కానివ్వండి, దేవుని కోసం ఇవ్వటం కానివ్వండి, దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ మనకు కరెక్ట్గా సెట్ అయిపోయినట్లు ఉంటాయి కదా. దీన్ని ఏమంటారు? శోధగాండ్రులు ఉన్నారంట బైబిల్లో, శోధ చెప్పేవాళ్ళు. తిరుగుబాటు చేయుట, రెండవది శోధ చెప్పుట పాపముతో సమానము. అంటే పాపమే, పాపముతో సమానం అంటే పాపమే. శోధ చెప్పుట, వస్తే వస్తాననాలి, లేకపోతే లేదనాలి, అంతే కదా. చేస్తే చేస్తాననాలి, లేకపోతే లేదనాలి. ట్రై చేస్తాను కూడా అనకూడదంట. ట్రై చేస్తానంటే అవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేసినట్లు? పాపం చేసినట్లే కదా. ట్రై కూడా చేయకుండా అంట. ఏంటి, మనకి పర్టికులర్గా తెలుసు, ఏంటి, నేను ఈరోజు రాలేకపోతున్నానండి. అవతల వాళ్ళ మనస్సుని బాధ పెట్టకుండా ఏం చేస్తామంటే, అవతల వాళ్ళు పిలుస్తున్నారు కదా, మరి నేను రాను అంటే ఏమైనా బాధపడతారేమని వస్తానులే అంటాడు, కానీ రాడు. అంటే ఒకసారి ఆలోచించండి, ఈ మాట ఎంత ప్రమాదం. వస్తే వస్తాననాలి, లేకపోతే లేదనాలి. ఏంటి, ఈరోజు నాకు వీలు కాదు, పనుంది, నేను రావటం లేదు, అయిపోయిందంతే. ఓకే, ఇంకోటి తిరుగుబాటు చేయుట. తిరుగుబాటు ఇంకా కింద ఏమని చదవండి? మూర్ఖతను అగపరుచుట. మూర్ఖతను అగపరుచుట, మాయ విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానమంట. మూర్ఖతను అగపరుచుట, మూర్ఖతను అగపరుచుట, మూర్ఖతను అగపరుచుట.
ఏదైనా అర్థమవుతుందా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. ఇది ఎలాంటి పదం అంటే ఇది మాయ విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానం. మూర్ఖంగా మాట్లాడటం. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి బొమ్మ దగ్గరికి వెళ్ళి పూజించే అవసరం ఏం లేదు. నువ్వు మూర్ఖంగా మాట్లాడితే చాలు, దానికి కనెక్ట్ అయిపోయినట్లా. అంతేనా? నువ్వు మూర్ఖంగా మాట్లాడితే చాలు, దానికి కనెక్ట్ అయిపోయినట్లే. గృహదేవత మాయాస్వరూపములైనవి గృహదేవతతో పూజించుట సమానం. ఏంటి చాలామంది ఇదిగో నేనే మొక్కటం లేదు కదా, నేను విగ్రహారాధన చేయటం లేదు కదా అనుకొని మనం ఫిజికల్గా ఫీల్ అయిపోతుంటాను. గుడికి వెళ్ళటం లేదు, నేను మొక్కటం లేదు కదా. కానీ ఒకవేళ నువ్వు మూర్ఖంగా మాట్లాడితే కూడా వాటితో సమానమే. మూర్ఖంగా మాట్లాడితే కూడా. అందుకే చాలా జాగ్రత్తగా మనము బైబిల్ ప్రకారంగా నడవటానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఫిజికల్గా చేస్తే అది తప్పు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మూర్ఖంగా మాట్లాడితేనే ఎవరితో సమానం అంట? గృహదేవతల్ని పూజించినంతతో సమానం. ఇంకపోతే తిరుగుబాటు చెయ్యుట, రెండవది శోధ చెప్పుట పాపముతో సమానము. ఒక్కసారి ఇవన్నీ మాటలు మన మనసులో ఉంచుకుంటే ఫిజికల్గా చేయవలసిన అవస్థత లేదు. మన మాటల్లోనే వాటికి కనెక్ట్ అయిపోతుంటాం. అందుకే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకోవాలి, అందులో ఉంటున్నవి కూడా అర్థం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం, కీర్తనలు 78వ అధ్యాయం 78వ అధ్యాయము 56వ వచనం. 78వ అధ్యాయము 56వ వచనం ఒకసారి చదువు. 56వ వచనం. అయినను వారు మహోన్నతుడైన దేవునిని శోధించి తిరుగుబాటు చేసిరి. మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసిరంట. ఎవరు? ఎక్కడ? అరణ్యములో దేవుణ్ణి శోధించి, మహోన్నతుడైన దేవుడు అని అక్కడ రాయబడింది. ఏమనుంది అక్కడ? ఇంకా ఆయనను మహోన్నతుడైన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంట? శోధించి తిరుగుబాటు చేసి. తిరుగుబాటు చేయటం అంటే ఏం చదువుకున్న ఇప్పటి వరకు? పాపము. తిరుగుబాటు చేయుట, శోధ చెప్పుట ఎలాంటిదంటే ఇది పాపము లాంటిదంట. అరణ్యములందరూ కూడా ఏం చేశారంట? దేవుడి పైన తిరుగుబాటు చేశారంట. తిరుగుబాటు చేసిన వాళ్ళు బైబిల్లో మనకు కనిపిస్తారు. తెలుసా? అసలు తిరుగుబాటు చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? తిరుగుబాటు మనం అసలు చెయ్యొచ్చా? తిరుగుబాటు చేయకూడదు. అందుకే తిరుగుబాటు చెయ్యకూడదని యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప తిప్పు అన్నాడు. ఎందుకంటే తిరుగుబాటు అనేది క్రైస్తవ డిఎన్ఏలో లేదు. తిరుగుబాటు చేయటం అనేది యేసుక్రీస్తు ఎక్కడ కూడా తిరుగుబాటు చేసినట్లు మనకి బైబిల్లో ఎక్కడ కనిపించదు. ఎవరి మీద దాడి చేసినట్లుగా ఎక్కడ కనిపించదు మనకి. కానీ బైబిల్లో కొందరు తిరుగుబాటు చేశారు. వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో ఒక్కసారి బైబిల్ గ్రంథములో నుంచి మనం ఆలోచించాలి. తిరుగుబాటు చేసిన వారి జీవితాలు ఎలా పతనమైపోయాయి. తిరుగుబాటు చేసిన వారి జీవితాలు ఒకసారి చూసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం, 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుకుందాం. ఏమంటే అక్కడ ఇప్పటి వరకు మనం పాటలో కూడా ఆ పదాన్ని మనకి గుర్తు చేసుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే
లేవికి మునిమనుముడును కాహాతుకు మనముడును ఇస్సహారు కుమారుడునగు కోరాహు రూబేనీయులు ఏలియాబు కుమారులైన దాతాను అబిరాములను మెలేతు కుమారుడైన ఓనును ఎంచుకొని ఇశ్రాయేలులో ఎదురుగా లేచాడంట. ఏంటి ఈ కోరాహులో ఈయన ఏం చేశాడంట? ఓకే, ఈ 250 మందిని తీసుకొని ఎవరి మీద తిరుగుబాటు చేశాడంట? మోషే మీద తిరుగుబాటు చేశాడంట. తనొక్కడే కాదు, తనతో పాటు ఇంకా కొందరిని ఏం తీసుకున్నాడు. ఇంకా కొందరిని తీసుకొని మోషే మీద ఆరోనుల మీద తిరుగుబాటు చేశాడంట. తిరుగుబాటు ఎప్పుడు చేస్తారు ఒకసారి ఆలోచించండి. తిరుగుబాటు ఎప్పుడు చేస్తారంటే అవతల వ్యక్తి ఎదుగుతున్నప్పుడు, అవతల వ్యక్తి మాట అందరూ వింటున్నప్పుడు యువతులు వాళ్ళు ఏం చేస్తారంటే నేను కూడా అలాంటి పొజిషన్లోకి వెళ్ళాలి, వెళ్ళాలని ఏం చేస్తారు? ఆయన మీద ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆయన్ని ఓడించి ఆ స్థానములో ఈయన ఉండాలని ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. అలాగే ఏం చేశారంటే మోషే ఒక్కడేనా మీకు నాయకుడు, మేము కూడా ఆ పని చేయగలము, మేము కూడా మోషేలాగా మేము కూడా నాయకులుగా ఉంటాము అని మోషేని చిన్న చూపు చూశారు. ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు కదండి. 10 మంది న్యాయంలో కూర్చున్నప్పుడు, 10 మంది చక్కగా మాట్లాడుతున్నప్పుడు అందులో ఎవడో ఒకడు పనికిరానోడు ఉంటాడు. వాడే అంతా మీటింగ్ అంతా పాడు చేస్తాడు. ఏమిటి, అప్పటిదాకా మీటింగ్ బాగానే జరిగింటుంది, అప్పటిదాకా అన్ని సజావుగానే జరిగింటుంది. ఎక్కడో ఒకడు లేచి అదెట్లా ఇదిట్లా అదెట్లా అంటే స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఎంతసేపు మాట్లాడిన మాటలన్నీ కూడా ఏమైపోతాయి? అన్ని పోతాయి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతాయి. తిరుగుబాటు అది. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడిన మాటలు ఎందుకు పనికి రాకుండా పోతాయి? మోషే గారి మీద అరోను మీద వీళ్ళు ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. తిరుగుబాటు చేయటం అనేది ప్రియులారా చాలా భయంకరమైనది. అసలు వీళ్ళు తిరుగుబాటు ఎవరి మీద చేశారో తెలుసా? దేవుడి పైన తిరుగుబాటు చేశారు వీళ్ళు. దేవుడి నాయకత్వములో ఎదుగుతున్న మోషే అరోనుల పైన వీళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఏంటి, మోషే అరోనుల పైన తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏం చేశాడంట? వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరినీ దేవుడు భూమికి అప్పగించాడంట. భూమి ఏం చేసిందంట? నర్రి విడిచిందంట. నోరు తెరిచి అందరినీ మింగేసిందంట. అంటే తిరుగుబాటు చేశారు. ఎవరిపైన తిరుగుబాటు చేశారు తెలుసా? మోషే అరోనుల పైన తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అనేది చాలా ప్రమాదకరమైనది. ఎప్పుడు కూడా మనం తిరుగుబాటు చేయకూడదు. స్పెషల్గా ఎవరు చేయకూడదు అంటే క్రైస్తవులు చేయకూడదు. ఎందుకంటే తిరుగుబాటు అనేది క్రైస్తవులలో లేనిది. యేసుక్రీస్తు ప్రేమను నేర్పించాడు కానీ తిరుగుబడేలాగా మనకి నేర్పించలేదు. మీరు తిరిగి కొట్టండి అని కూడా నేర్పించలేదు. అవసరమైతే కొట్టించుకోండి అని నేర్పించాడు మనకి. 49వ వచనం చూడండి. 49వ వచనం. కోరాహు ఏం చేశాడు? తిరుగుబాటు చేసి చనిపోయాడంట. అంటే కోరాహుతో పాటు ఇంకా అనేక మంది ఏమైపోయారంట? చచ్చిపోయారంట ప్రియులారా. అంటే తిరుగుబాటు అనేది ఎవరిపైన చేయకూడదు తెలుసా? ముఖ్యంగా దేవుని పైన చేయకూడదు. రెండవది దేవుని దాసుల పైన చేయకూడదు.
తిరుగుబాటు ఎవరిపైన చేయకూడదంటే దేవుని పైన చేయకూడదు, రెండవది దేవుని దాసుల పైన చేయకూడదు. వీళ్ళు అలాగే చేశారు. ఎవరిపైన అయితే చేయకూడదో, ఎవరిపైన అయితే తిరుగుబాటు చేయకూడదో వాళ్ళపైనే తిరుగుబాటు చేశారు. అసలు వీళ్ళెంత ఆఫ్టర్ దేవుడి ముందు? కోరాహు ఎంత ఏంటి? తిరుగుబడిన వాళ్ళ జీవితాలంతా దేవుడు కాపాడుకుంటూ వస్తున్న జీవితాలు ఇవన్నీ. అరణ్యములో దేవుడు కాపాడుకుంటూ వస్తున్న జీవితాలు. దేవుడు అన్నవేస్తే తినేవాళ్ళు, దేవుడు నీరిస్తే తాగేవాళ్ళు. అలాంటి వ్యక్తి పైన వీళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అందుకే దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు, భూమి వీళ్ళని ఏం చేసింది? మింగేసింది. అండి ఒకరోజు అపవాది కూడా తిరుగుబాటు చేశాడు తెలుసా? ఎక్కడ? పరలోకంలో. అపవాది కూడా తిరుగుబాటు చేశాడు. ఎవరిపైన? దేవుడి పైన. అక్కడ కూడా యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథం చూడండి, 12వ అధ్యాయము 7-8 వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. యుద్ధం ఎందుకు జరిగింటది చెప్పండి? యుద్ధం జరగటానికి రీజన్ ఉండాలి కదా. ఓకే, యుద్ధం జరిగింది అంటే రీజన్, ఏదో ఒక రీజన్ ఉంది. అపవాదికి ఏంటి రీజన్? పరలోకములు యుద్ధం జరగటానికి ఏంటి రీజన్? ఎందుకు రీజన్ అంటే, కారణం ఏంటంటే అక్కడ అపవాది ఏమనుకున్నాడంట, దేవుడు ఒక్కడేనా పూజలు అందుకునేవాడు, నేను కూడా పూజలు అందుకోవాలి, నేను కూడా దేవుని సింహాసనం కూర్చోవాలి. ఈ మాటను అలాగే ఉంచుకొని తెస్సలోనికలు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చదువుకుందాం. అపవాది యుద్ధం, పరలోకములో అపవాదికి యుద్ధం ఎందుకు ప్రారంభమైందంటే, 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడును, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. ఎవరి లక్షణం ఇది? అపవాది లక్షణం. అంతటిని ఎదిరించుచు తానే దేవుడునని ఏం చేశాడంట? కనుపరుచుకొనుచు. తానే దేవుడునని కనుపరుచు. ఇక్కడ అపవాది ఏంటి? నేనే దేవుడిని అని తన సింహాసనాన్ని దేవుని కంటే పైగా పెట్టుకోవాలని చూశాడంట. దీన్ని ఏమంటారు తెలుసా? తిరుగుబాటు అంటారు. అపవాది దేవుడి పైన ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. దేవుడి పైన తిరుగుబాటు చేస్తే కోరావు పరిస్థితి ఏమైపోయింది? భూమి వాళ్ళని ఏం చేసింది? మింగేసింది. అపవాదిని దేవుడు ఏం చేశాడు? పాతాళములో తొక్కేశాడు. ఇప్పుడు చదవండి ఆ వచనం, ప్రకటన. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలు అతని దూతలను ఉండగా దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది పరలోకములు అంటే, అపవాది ఏం చేసుకున్నాడంటే, నాకు కూడా పరలోకములో ఒక స్థానం అనేది ఉండాలి. దేవుడు ఏ విధంగానైతే పరిశుద్ధుడని పూజింపబడుతున్నాడో, ఆరాధింపబడుతున్నాడు, అలాంటి స్థానము నాకొకటి కావాలి అనుకుని దేవుడి పైన ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. అందుకే యుద్ధము జరిగింది. పాతాళానికి ఏమైపోయాడు? అపవాది తొక్కేయబడ్డాడు. దేవుడి పైన యుద్ధం చేసిన వాళ్ళు కానీ, దేవుని సేవకుల పైన యుద్ధం అంటే వ్యతిరేకించిన వాళ్ళు కానీ చరిత్రలో ఎక్కడా కూడా బాగుపడినట్టు లేదు ప్రియులారా. ఒకరోజు హరోను, మిరియము ఎవరి మీద తిరుగుబాటు చేశారో తెలుసా? మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేయగానే మిరియంకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది.
కుష్ఠరోగం వచ్చింది. ఒకరోజు అహరోను వాళ్ళందరితో కలిసి ఏకీభవించాడు. అందుకే కానాను చూడలేకపోయాడు ఆయన అహరోను. చూడండి ఆ మాట, సంఖ్యాకాండ 20 అధ్యాయం 24 వచనం. సంఖ్యాకాండం 20 అధ్యాయము 24 వచనం ఒకసారి చదువుకుందాం. హారోను తన పితరులతో చేర్చబడును, ఏలయనగా బాగా చదవండి సార్. మెరీబా నీళ్ళ యొద్ద నా మాట మీరు వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. అతడు అంటే ఎవరు? హారోను. అతడు ప్రవేశింపడు, ఎందుకంటే మధ్యలోనే చచ్చిపోతాడు. ఇంకోటి, మోషే కూడా ప్రవేశించడు, ఎందుకంటే మోషే నా మాటని వినలేదు. తిరుగుబాటు అంటే ఏంటి చేయట? తిరుగుబాటు అంటే మాట వినకపోవటం, చెప్పింది చెయ్యకపోవటం, పాపము. ఏంటి తిరుగుబాటు? పాపం అన్నాడు కదా. ఆదామవ్వలు ఏం చేశారు? ఇంతకీ ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే ఎప్పుడు కూడా మనము తిరుగుబాటు అనేది మన క్రైస్తవ తత్వములోనే ఉండకూడదు ప్రియులారా. అసలు మనం తిరుగుబాటు చేసి సాధించింది ఏముంది చెప్పండి? అసలు తిరుగుబాటు చేసేవాడు సువార్త ప్రకటించే అర్హుడేనా? తిరుగుబాటు చేసే వాళ్ళకి సువార్త ప్రకటించే అర్హత లేదు. ఎందుకంటే దేనిపైన తిరుగుబాటు చేస్తాడు చెప్పు? ఏది సాధించాలని, ఏది గెలుచుకోవాలని తిరుగుబాటు చేస్తాడు? అవసరమైతే తిరుగుబాటు చేసేవారిని మార్చటానికి ప్రయత్నం చేయాలి, కానీ వారితో పాటు మనము కూడా తిరుగుబాటు అనేది చేయకూడదు. తిరుగుబాటు అంటే ఏంటి తెలుసా? చెడ్డ పనులు చేసే వాళ్ళతో ఏకీభవించటం. కోరాహు దేవుడి పైన తిరుగుబాటు చేశాడు, తనతో పాటు ఇంకా కొందరిని ఎంచుకున్నాడు, వాళ్ళు చచ్చిపోయారు, ఈయనే చచ్చిపోయాడు. ఇంకపోతే పాపము చేసేవాడికి కానీ, పాపము చేస్తున్న వారిని సపోర్ట్ చేస్తున్న వారికి కానీ దేవుడు విడిచిపెట్టడు. పాపము చేస్తున్న వాడిని కానీ, పాపానికి సపోర్ట్ చేస్తున్న వాడిని కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, ఇద్దరిని విడిచిపెట్టడు. అందుకే ఎప్పుడు మనం తిరుగుబాటు అనేది ఎప్పుడు చేయకూడదు. అపవాది దేవుడి పైన తిరుగుబాటు చేసింది, పాతాళానికి తొక్కేయబడ్డది. కోరాహు తిరుగుబాటు చేశాడు, భూమి ఏం చేసిందంట? మింగేసిందంట. ఇంకా ఎంతోమంది అరణ్యములు ఎందరో దేవుడి పైన తిరుగుబాటు చేశారు. వాళ్ళందరినీ దేవుడు అరణ్యములు ఏం చేశాడు? సంహరించేశాడంట. వాళ్ళు మరి కానానికి వెళ్లకుండా అరణ్యములో దేవుడు వాళ్ళని తీసేశాడంట. మనం కూడా ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఎక్కడ మనం తిరుగుబాటు మన వలన జరుగుతుందో, సేవకు కానీ సంఘానికి కానీ సమాజములో కానీ మన వలన ఏదైనా తిరుగుబాటు జరుగుతుందా, ఏదైనా శోధే అనేది మనలో వస్తుందా అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనమందరూ దేవునిలో నడుస్తున్న వాళ్ళం, ఇప్పుడే దేవునిలో ఎదుగుతున్నవారు, ఇప్పుడే అపవాదికి దూరంగా ఉంటూ లోకానికి దూరంగా ఉంటూ వాక్యాన్ని చేతపట్టుకొని చెడ్డ మాటలు పలకకుండా, లోకాశలు ఆలోచించకుండా, ఏదో భయభక్తితో మెల్లమెల్లగా ఎదుగుతున్న మనము శోధే అనేది అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇదే మనల్ని ఏం చేస్తుంది? పెద్ద ప్రమాదములకు నెట్టేస్తుంది. అప్పుడు దేవుని పని చెయ్యాలంటే శరీరం ఏం చేయదు? మనకి సహకరించదు కదా, సహకరించదు. ఇది నిజమేనా? సహకరించదు. అది సహకరించదని మనం అలాగే కూర్చుండిపోయామనుకో, ఏమైపోతాం? ఇంకా బలహీన పడిపోతాం. అది ఎప్పుడు సహకరించదు. బైబిలే చెప్పింది, ఆత్మ సిద్ధమే కానీ శరీర బలహీనము. బలహీనం ఎప్పుడు బలహీనంగానే ఉంటుంది.
అది ఎప్పుడు సహకరించదు. దేవుడి దగ్గరకు రావాలంటే అది ఎప్పుడూ సహకరించదు, ఎప్పుడు సహకరించదు. 24 గంటలు ఎప్పుడైనా చూడు, ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం ఎప్పుడు సహకరించదు. శరీరము సహకరించటం లేదని నీవు ఇంట్లో కూర్చున్నావు అనుకోండి, శరీరము సహకరించటం లేదని దేవుడు పనిని మానేసావు అనుకోండి, ఒకరోజు ఆరని అగ్గిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. అది సిద్ధముగా ఉన్న ఆత్మ ఏమైపోతుంది? నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, శరీరం బలహీనమే, సహకరించదు. పొద్దు నుంచి 9 గంటల నుంచి 6 గంటల వరకు పని చేసి 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 ట్రైన్లో జర్నీ చేసి ఇంటికి వెళ్ళగానే అబ్బా కొంచెం రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంది మనకి. రెస్ట్ తీసుకుందాం, ఆరాం చేద్దాం, విశ్రాంతి తీసుకుందాం అనిపిస్తుంది. కానీ విశ్రాంతి తీసుకున్న కొద్దీ ఇంకా విశ్రాంతి చేయాలనిపిస్తుంది. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. అంతలోపు మనకున్న సమయం ఏమైపోద్ది? అయిపోద్ది. సమయము అయిపోయిన తర్వాత అప్పుడు ఇది లేచి కూర్చుంటుంది. పని దగ్గర నుంచి వచ్చి విశ్రాంతి తీసుకున్నావు అనుకో, 7, 8 గంటలకు 9 గంటలకు అప్పుడు కొంచెం ఫ్రెష్ లాగా అనిపిస్తుంది. 9 గంటలకు ఎక్కడికి వెళ్తావు? అప్పుడు ఏ క్లాస్కి వెళ్తావు? ఏ మీటింగ్కి వెళ్తావు? వెళ్ళం. ఎందుకంటే మనకి విశ్రాంతి వచ్చేలోపు, మనకు కొంచెం ఫ్రీగా అనిపించేలోపు, ఫ్రెష్ అనిపించేలోపు టైం అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా లేదు, ఏం తెచ్చుకోలేము. అందుకే 10-11 గంటలకల్లా మనం ఏం చేసుకుంటాం? అన్నీ తెచ్చేసుకుంటాం, సరుకులు గిరుకులు. ఎందుకంటే 11 తర్వాత ఏమైపోద్ది? దుకాణాలు బంద్ అయిపోతే అన్ని షాపులు మూసేస్తారు. అలాగే మన శరీరం సహకరించటం లేదని రెస్ట్ తీసుకోవటానికి నువ్వు కూర్చున్నావు అనుకో, అక్కడ సమయం గడిచిపోద్ది, అన్నీ ముగిసిపోతాయి. అందుకే యవనస్తులు మనం ఎలా ఉండాలంటే ఎప్పటికీ సిద్ధంగానే ఉండాలి. శరీరం బలహీనమే, ఆత్మ సిద్ధమే. శరీరం బలహీనమే అయినా కూడా ఏం చేయాలంటే దీన్ని దేవుని సేవలో నలుగుగొట్టాలి. పౌలు గారు ఏమన్నారు తెలుసా? నేను ఈ శరీరాన్ని దేవుని సేవలు ఏం చేస్తున్నాను? నలుగుగొట్టుతున్నాను. ఎటు పోయినా దీనికి శ్రమలే, ఎటు వెళ్ళినా ఇది విశ్రాంతి లేదు శరీరానికి. దేవుని సేవలో